హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేమ్ న్యూమరాలజీలో నేమ్ని మనకి అనుకూలంగా చేంజ్ చేసుకోవడం అనేది ఒక పద్ధతి. దేనికి అనుకూలంగా? కొంతమందికి వివాహానికి అనుకూలంగా, కొంతమందికి వ్యాపారానికి అనుకూలంగా, మరికొంతమందికి వాళ్ళు ఏదన్నా కొత్తది స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నప్పుడు కానీ ఏదో ఒక రకంగా వాళ్ళ నేమ్ మార్చుకోవాల్సిన అవసరం వస్తుంది. ఎందుకు మార్చుకోవాల్సి వస్తుంది? అసలు మార్చుకోవడం వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా అంటే, ప్రతి మనిషికి వాళ్ళ ఆధార సంఖ్య, భాగ్య సంఖ్య 2 ఉంటాయండి. ఓకే, అంటే డెస్టినీ నెంబరు, బేసిక్ నెంబరు. అయితే వాళ్ళ బేసిక్ నెంబర్కి అనుగుణంగా వాళ్ళ పేరుని చేంజ్ చేయడం అనేది ఒక పద్ధతి. అది సాధారణంగా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు పేరు చూసుకొని ఏదో ఆన్లైన్లో ఏబిసిడీలకి 1, 2 వేసుకొని చేసుకునే పద్ధతిలో అయితే ఉండదండి. అందరూ అనుకుంటున్నట్టుగా అలా ఉండదు. న్యూమరాలజీలో ఒక ప్రత్యేకమైన పద్ధతిలో వాళ్ళ అవసరానికి అనుగుణంగా వాళ్ళ పేరుని మార్చడం జరుగుతుంది. అలాగే ఒక సర్టెన్ ఏజ్ దాటిన తర్వాత వాళ్ళ డెస్టినేషన్ని బట్టి మనము వాళ్ళ నేమ్ని సెట్ చేస్తాం. ఓకే, అంటే లైఫ్ నెంబర్ అనమాట. సో వాళ్ళ లైఫ్లో జరగాల్సిన బిగ్ ఈవెంట్స్ ఏవో ఉంటాయి కదా, దానికి తగ్గట్టుగా వాళ్ళ నేమ్ని మనం సెట్ చేస్తాం. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, నేమ్ చేంజింగ్ అనేది ఒక్కొక్కసారి మన ఒక్కళ్ళతో ముడిపడి ఉండదు, మన పార్ట్నర్స్తో కూడా ముడిపడి ఉంటుంది. మనం కొత్త వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటున్నాం, మన పార్ట్నర్స్ కూడా ఉంటారు అందులో. సో మరి వాళ్ళకి మనం మ్యాచ్ అవుతామా లేదా వాళ్ళు మనకి మ్యాచ్ అవుతారా లేదా మనం పెట్టే ఆర్గనైజేషను మన ఇద్దరి పేర్లకి మ్యాచ్ అవుతుందా లేదా ఖచ్చితంగా చూసుకోవాలి. అది వాళ్ళ సొంత పేరు మాత్రమే కాదండి, వాళ్ళు ఏదైనా బిజినెస్ చేయాలనుకుంటున్నా, లేదన్నా ఏదైనా కొత్తగా ఒక ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నా వాళ్ళకి అది కలిసి రావాలి కదా. చాలామంది చాలా వరకు స్టార్ట్ చేసి వదిలేసుకునేవి చాలా ఉంటాయి. దానికి రకరకాల కారణాలు ఉంటాయి. ఓకే, దాంట్లో మన పేరైతే కారణం కాకూడదు కదా. అందుకోసంగా న్యూమరాలజీలో నేమ్ని మనకు తగ్గట్టుగా మార్చుకునే అవకాశం అనేది ఉంటుంది. యాజ్ ఎ న్యూమరాలజిస్ట్ నేను మీకు ఆ నేమ్ న్యూమరాలజీకి సంబంధించి మీ పేరుని మీకు అనుగుణంగా మార్చగలుగుతాం. ఆర్గనైజేషన్ నేమ్ అయినా సరే, కొత్తగా పెట్టాలనుకునే వాళ్ళు అనుకుంటున్న పేర్లు మనకి చెప్తే మనము వాళ్ళకి అనుకూలంగా ఏ పేరు సెట్ అవుతుంది మనం సెట్ చేసి చెప్తాం. ఓకే అండి, అర్థమైంది కదా. ఇది ఏముందిలేనంత తక్కువగా తీసేయద్దండి. ఓకే, ఎందుకంటే మనకి నామకరణం చేసేటప్పుడు ఏం చేస్తారు, ఒక ముహూర్తం చూసి దానికి తగ్గట్టుగా మనం ఎప్పుడు పుట్టాము, ఏ నక్షత్రంలో పుట్టాము అలా చూసి దానికి తగ్గట్టుగా మన పేరు పెడతారు. మరి అంత అవసరం ఏముంది, ఏదో ఒకటి పెట్టుకోవచ్చు కదా. కోర్స్ అవి లేకుండా పెట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఓకే, అయితే దీనికి ఒక శాస్త్రము, దాన్ని తగ్గట్టుగా పెట్టాల్సిన అవసరం ఎందుకుంది? పెడుతున్నారు అంటే సంథింగ్ ఏదో అర్థం అందులో ఉండే ఉంటుంది కదా, ఆలోచించి చూడండి. సో అలానే దీనికి కూడా ఒక అర్థం ఉందండి, ఒక అర్థం పరమార్థం ప్రతిదానికి ఉంటాయి. ఓకే, దేనిని తేలిగ్గా తీసిపారేయద్దు. ఓకే, ఈ మధ్యకాలంలో మీరు గమనించినట్టయితే ఈవెన్ సినిమా పేర్లు పెట్టుకునేటప్పుడు కూడా న్యూమరాలజిస్ట్ని కలిసి ఆ నేమ్ న్యూమరాలజీలో వాళ్ళ పేరుని సెట్ చేయించుకుంటున్న రోజులు కూడా ఇవి. ఓకే, మీరు గమనిస్తే అన్నీ అర్థమవుతుంటాయండి. సమాజంలో గొప్పగా ఎదిగిన వాళ్ళు చాలా పనులు చేస్తూ ఉంటారు. వాటిని గమనించండి, మీకు అర్థమవుతుంది. దేన్నైనా తేలికగా ఇదేమి కాదు అని తీసి పారేయడం చాలా తేలిక. దాన్ని నమ్మి దాన్ని అనుసరించి దాని ఫలితాన్ని ఆస్వాదించడం చాలా కష్టం. అది అందరికీ చేత కాదు. ఓకే, ఒకసారి దాని టేస్ట్ తెలిసిన వాళ్ళు ఖచ్చితంగా దాన్ని వదిలిపెట్టరు. నాకైతే నమ్మకం ఉంది. మీకు అర్థమైతే మీకు ఇందులో సాయం కావాలంటే ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే నెంబర్లకి కాంటాక్ట్ చేయండి. ఆల్వేస్ వెల్కమ్. ఓకే అండి, మీ న్యూమరాలజిస్ట్ కల్పన. ధన్యవాదాలు.